వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు వ్యవహరించడం అత్యంత దారుణమని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏలూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నేతలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ అన్ని మతాల మనోభావాలు ప్రజలందరి నమ్మకాలను గౌరవించే విషయంలో కూటమి పార్టీలు మొదటి నుండి హుందాగానే వ్యవహరిస్తూ ఉన్నాయని తెలిపారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా రాయలసీమలో సాయుధ పోరాటం చేసిన తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల నరసింహారెడ్డి 179వ వర్ధంతి సందర్భంగా అన్నమయ్య జిల్లా కలికిరి పట్టణంలోని ధరణి హోటల్ ఆవరణంలో రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మహావీరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ చీఫ్ రామచంద్రరావును పోలీసులు అడ్డుకున్నారు. కర్ణాటకలోని నివాసంలో ఆయన్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అధికారంలో ఉన్నామని ఇష్టారీతిన వ్యవహరిస్తే తమకు అవకాశం వస్తుందని హెచ్చరించారు. శిశుమందిర్ భూ వ్యవహారంలో తమ పార్టీ ఎమ్మెల్యేకు సంబంధం లేదన్నారు. వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారని చెప్పారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరిగెర గురుకులం కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న ఒక బాలుడిపై సీనియర్ విద్యార్థులు లైంగిక దాడికి తెగబడ్డారు. కొన్ని రోజులుగా ఈ తతంగం కొనసాగుతోంది. రోజుల తరబడి లైంగిక బాధ భరించలేక బాధిత విద్యార్థి కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి మరోమారు విద్యార్థిపై సీనియర్లు లైంగిక దాడికి తెగబడ్డారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని ఆలూరు ఆసుపత్రికి రహస్యంగా తరలించిన గురుకుల పాఠశాల సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. కర్నూలు జిల్లా కోసిగ మండలంలోని ఐరంగల్ గ్రామంలో శనివారం రాత్రి స్థలం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి కుమారులు ఓబులేసు నల్లారెడ్డి హనుమంతు రాజోలి రంగమ్మ స్థలం విషయంపై కలలో కారం చల్లి వేట కలవలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఓబులేసు హనుమంతు నల్లారెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులు ప్రారంభమయ్యాయని కాంగ్రెస్ మజ్లిస్ పార్టీలు కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కామారెడ్డిలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తతలు, ఎంపీ ఈటెల రాజేంద్ర హౌస్ అరెస్టు తదితర అంశాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు భక్త మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా జయకృష్ణ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పెనుమల్లి నాగేశ్వరరావు, రవి కంటి హాస్పిటల్ డాక్టర్ పెనుమల్లి రవికుమార్ హాజరయ్యారు. కళ్యాణ మహోత్సవం దగ్గరుండి పద్మశాలి అధ్యక్షులు స్వర్గం నాగేశ్వరరావును జరిపించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అబుల్ కలాం చిత్రపటానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాలగట్ల స్వామిదాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దిన గొప్పవాడిగా ఆయన నిలిచారు. అబుల్ కలాం బాటలోనే పయనిస్తూ ఆయన అడుగుజాడలో ముందుకెళ్లాలని కొనియాడారు. పార్వతీపురం పట్టణంలో గత కొద్ది సంవత్సరాలుగా వ్యాపారస్తులు ప్రజలు పడుతున్న ట్రాఫిక్ ఇబ్బందుల గురించి ఎమ్మెల్యే విజయ్ చంద్ర మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య స్వస్తి పలకడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రధానంగా నర్సీపురం నుంచి పొలాల మధ్యలో నుంచి జంజావతి కాల్వగట్టు మీదుగా బైపాస్ రోడ్డు మంజూరైందని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. మద్వేలు మండలంలోని లక్ష్మీపాలెం గ్రామంలో వెలిసిన పురాతన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి సన్నిధిలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రాలను ఆలయ ప్రధాన అర్చకులు మొగదలై భరద్వాజ్ స్వామి, ఆలయ చైర్మన్ చాటగుండు సత్య సంజీవ కుమార్, దేవాదాయ శాఖ ఈవో రామలింగారెడ్డి, ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దల చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుండి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమవుతాయని తెలిపారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా నాణ్యమైన సురక్షితమైన విద్యను అందించడమే లక్ష్యమని ధనిక భారత డైరెక్టర్ బాలలత తెలిపారు. ఆదివారం బద్వేలు పట్టణంలోని వివిధ విద్యా సంస్థలు నిర్వహిస్తున్న కెరీర్ కౌన్సిలింగ్ మోటివేషన్ సెమినార్లో హాజరయ్యేందుకు వచ్చిన ఆమె స్థానిక రాచపూడి విద్యా సంస్థల పరిపాలనాధికారి వెంకట సాయికృష్ణను వారి కళాశాలలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ధనిక భారత డైరెక్టర్ మరియు లాయిడ్ గ్రూప్ సీఎండీలను సాదరంగా ఆహ్వానించి విద్యా వ్యవస్థలపై విద్యార్థుల కెరీర్పై వారు సమాలోచన చేశారు. ఆటల వల్ల ఒత్తిడి దూరం అవుతుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం ప్రభుత్వం జూనియర్ కళాశాల మైదానంలో హ్యాపీ సండే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. వారంలో ఒకరోజు ఆటలకు కేటాయించి ఒత్తిడిని దూరం చేయాలన్న ఉద్దేశంతో హ్యాపీ సండే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం రూపొందించిందని ఎమ్మెల్యే వివరించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని తిమ్మయ్య కాలనీలో భారీ చోరీ జరిగింది. ప్రొద్దుటూరు తిమ్మయ్య కాలనీలో నివాసం ఉంటున్న బాలిరెడ్డి తమ బంధువుల ఇంటిలో శుభకార్య నిమిత్తం శుక్రవారం సాయంత్రం ఇంటికి తాళాలు వేసి కుటుంబంతో సహా వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటి పక్కన నివాసం ఉండేవారు బాలిరెడ్డికి ఫోన్ చేసి మీ ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉందని సమాచారం ఇచ్చారు. దీంతో బాలిరెడ్డి హుటాహుటిన బంధువుల ఇంటి నుంచి వచ్చి చూడగా బీరువా పగలగొట్టి అందులోని 350 గ్రాముల బంగారు, 400 గ్రాముల వెండి ఆభరణాలు అపహరణకు గురైనట్టు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికంగా ఉన్న సీసీటీవీలో పరిశీలిస్తున్నారు.